ఓకే అండి. మరి బీన్స్ తో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో కళ్యాణి గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు బీన్స్ తో? బీన్స్ క్యారెట్ ఫ్రై. క్యారెట్ బీన్స్ ఫ్రై చేస్తారా? ఓకే ఓకే అండి. మరి క్యారెట్ బీన్స్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. తర్వాత పోపు దినుసులు, ఓకే ఎండుమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే తర్వాత క్యారెట్, క్యారెట్ ముక్కలు పచ్చి, కొద్దిగా కరివేపాకు, ఓకే పసుపు, బీన్స్ వేద్దాం. బీన్స్. సో మీరు ఇక్కడ పచ్చి బీన్స్ యాడ్ చేశారు ఉడికించకుండా. ఓకే. తర్వాత కారం. సో పచ్చిమిర్చి పేస్ట్. మీరేమైనా వర్క్ చేస్తుంటారా కళ్యాణి గారు? లేదు, నేను హౌస్ వైఫ్నే. మీ అభిరుచి ప్రోగ్రామ్ చూసుకుంటూ అన్ని టైం పాస్ చేస్తుంటారు. మా అభిరుచి ప్రోగ్రామ్ చూసుకుంటారు. అన్ని వంటలు చేస్తాము, అన్ని వంటలు ట్రై చేస్తుంటారు. ఓకే. రాజుగారు చూపించిన కార్వింగ్ ఎన్నిసార్లు ట్రై చేస్తే అసలు చాలా సార్లు రాదండి, చాలా తక్కువ సమయం వస్తుంది అన్నట్టు. కొన్ని మాత్రమే కాదు, కొన్ని వస్తాయి. అందుకే ఒక్కొక్కటి అప్పుడప్పుడు రిపీట్ కూడా చేస్తుంటాం అన్నమాట. సో పచ్చిమిర్చి పేస్ట్, ఎందుకంటే గబుక్కన ఒకసారి చూడగానే రావు కదా ఏవైనా. సో కాబట్టి ఆల్రెడీ ఒకసారి చేసిన కార్వింగ్ ఏంటంటే మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నిసార్లు అందరూ చూడరు, మిస్ అయిపోతుంటారు. లేదా ఒకసారి కుదరకపోతే నెక్స్ట్ టైం చూసినప్పుడు ఓహో ఇక్కడ మనం ఈ మిస్టేక్ చేసాం కదా అనేది తెలుస్తుంది కదా. సో అలా అనమాట. కాకపోతే వస్తాయి, కొంచెం కాన్సన్ట్రేషన్ తో ట్రై చేస్తే వస్తాయండి. ఇప్పుడు పిల్లలకు పాఠాలు అన్ని ఒకసారి చెప్తే ఒకసారి బుర్రకెక్కవు కదా, అట్లా కార్వింగ్స్ కూడా ఏంటంటే నిదానంగా ఒకటి ట్రై చేస్తే వస్తుంది. అసలు ప్రయత్నం అనేది చేస్తున్నారు కదా, అది గుడ్ అన్నమాట. సండే వచ్చిందంటే దాదాపుగా కూర్చుంటా, ఎందుకంటే నాకు డైలీ వీలు కాదు కాబట్టి సండే మాత్రం మాక్సిమం చూడడానికి ట్రై చేస్తుంటామండి. మేము అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి. మీ వారు బిజినెస్. మీ వారి పేరేంటి? అరవింద్. ఓకే. సో మీ పిల్లలు? మా పిల్లలు పాప దుర్గా, బాబు దీక్షిత్. ఏం చదువు? పాప 6th క్లాస్, బాబు 5th క్లాస్. ఓకే. సో అన్ని వంటలు తింటారా చక్కగా? పేచి పెడుతుంటారా? తింటారా? ఓకే. కాంబినేషన్ బాగుంది, గ్రీన్ అండ్ ఆరెంజ్. యా, కలర్ఫుల్ గా. సో అన్ని వేసేసినట్టేనా? కొంచెం కొబ్బరి పొడి, సో ఎండు కొబ్బరి పొడి. యాక్చువల్గా ఈ ప్రైస్ లో కూడా మనం ఏమన్నా పప్పుల పొడులు అలాంటివి కలుపుకోవచ్చు కదా? సో కొంతమంది ఇట్లా ఎండుమిర్చి ఇవన్నీ కలిపి చేస్తూ ఉంటారు అలాంటివి. అంటే కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళకి అట్లాగా, కొంచెం తక్కువ స్పైసీగా తినే వాళ్ళు ఇట్లా కొబ్బరి పొడి కానీ నువ్వుల పొడి కానీ ఇట్లాంటివి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చివరగా కొత్తిమీర. ఆ ధనియాల పొడి వేసారా? బేసిక్గా ఇలా బీన్స్ తో అంటే ఫ్రైస్ అనేసరికి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా. కర్రీస్ అయినా కూడా అయిపోతాయి, ఎందుకంటే ముందు ఉడికించేసి వేస్తారు కదా మోస్ట్లీ. రైస్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్లు కూడా హ్యాపీగా సన్నగా కట్ చేసి బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా అయిపోతాయి. చివరగా కొత్తిమీర. ఓకే.
కొంచెం కొత్తిమీర. క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ. సో ఈ ఫ్లవర్స్ కూడా బాగా చేశారు, బాగున్నాయి. క్యారెట్ బీన్స్ ఫ్రై కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ బీన్స్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన క్యారెట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ.